సో హై గైస్ 'సుందరకాండ' మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందు వీడియోనైతే లైక్ అయితే కొట్టండి. మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ ఏందంటే హీరోకి ఒక ఏజ్ వచ్చే వరకైతే పెళ్లి కాదు. ఎందుకు కాదంటే తనకు ఒక 5 క్వాలిటీ ఉన్న అమ్మాయి అయితే కావాలి. అందుకోసం పెళ్లి అయితే చేసుకోడు. ఆ 5 క్వాలిటీ ఉన్న అమ్మాయిని మాత్రమే చేసుకుంటాడు. సో ఇదొక బేసిక్ స్టోరీ ఆఫ్ 'సుందరకాండం'. సో ఇదే బేసిక్ స్టోరీ. మీరైతే ఆ క్వాలిటీ ఉన్న అమ్మాయి ఎవరు? ఇంకా క్యారెక్టర్ తన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్ ఏంటి? అనేది మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో, సినిమా నాకు ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే చాలా అంటే చాలా దరిద్రంగా అయితే ఉందని చెప్పొచ్చు. నాకైతే కనెక్ట్ అవ్వలేకపోయిందని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కైతే ఎప్పుడైనా సరే కనెక్ట్ కావాలి. కానీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి భయ్యా క్రింజ్ కామెడీ సీన్స్ అని చెప్పొచ్చు. సామాజ గమన అని ఒక ఫిల్మ్ ఉంటది. ఆ సినిమా మీకు బాగా కనెక్ట్ అయితే, ఈ సినిమా అయితే బాగా కనెక్ట్ అవుతుంది. సో, నాకిది సినిమా అయితే ఎక్కడైతే కనెక్ట్ అయితే అవ్వలేకపోయిందని చెప్పొచ్చు. కామెడీ సీన్స్ గావచ్చు, కొన్ని సీన్స్ గావచ్చు, ఇంకా హీరో, హీరోయిన్‌కి మధ్యలో సీన్స్ గావచ్చు, కొంతమంది యాక్టర్స్‌కి, హీరోకి మధ్యలో జరిగే కన్వర్జేషన్ గావచ్చు, నాకైతే ఎక్కడైతే కనెక్ట్ అయితే అవ్వలేకపోయినా, నాకైతే చాలానే చాలా నిరాశం అయితే ఈ సినిమా అయితే పుట్టించిందని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలొచ్చేసరికి నాకైతే అసలకి కనెక్ట్ కాదు. ఎందుకు ఇలాంటి సినిమా తీస్తున్నాడు మన 'నారా రోహిత్' తనకి తెలియాలి. తన యాక్టింగ్ గూడా చాలానే చాలా బాలేదని చెప్పుకోవచ్చు. సో, ఆఫ్టర్ ఒక చాలా సోలో ఫిల్మ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక 5-6 ఇయర్స్ అనుకుంటా. అంటే అప్పటి నుంచి ఇప్పుడు సోలో ఫిల్మ్. సైడ్ క్యారెక్టర్ చేశిండు. బట్ ఇదొక ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో, ఎలా అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత మీకు 'సుందరకాండ' మూవీ అనేది కామెంట్ చేయండి. నాకైతే బిలో యావరేజ్ కూడా చెప్పలేకపోతున్నా. సో, నేనైతే కనెక్ట్ అయితే అవ్వలేకపోయానని చెప్పుకోవచ్చు. సో, ఇది 'సుందరకాండం' నా రివ్యూ. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 5 కొచ్చేసరికి 0.5. సో, మరి మీరు 'సుందరకాండ' మూవీ చూసుంటే మీకెలా అనిపించింది? డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి. ఆ స్టోరీ లైన్ బాగా కనెక్ట్ అవ్వలేకపోయింది. బీజీఎం, సాంగ్స్, ఆ క్వాలిటీ కావచ్చు, ప్రొడక్షన్ ఏం బాలేదు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.